నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఊహించినటువంటి మంచి ఫలితాల్ని సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి, మీ స్థానం పెరుగుతుంది. ఒక రాజకీయ పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. దీర్ఘకాలికంగా శత్రుత్వం ఉన్న వాళ్ళతోటి స్నేహం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అందరం కలిసి మంచి కార్యక్రమాలు చేసుకొని అందరం బెనిఫిట్ అవుదాం. ఎందుకు ఈ తగాదాల వల్ల ఎవరు మటుకు సాధించేదే ఉంది? మనం తగాదాలు పడుతుంటే బయట వాళ్ళు ఆ వచ్చే రూపాయిని తరుకొని పోతున్నారు, మనకేమీ లేకుండా పోతుంది, మనకు తగాదాలు తప్ప ఇంకేమీ మిగటం లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి బాగా ఉద్బోధన చేసి అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి విజయవంతమైన ఫలితాలు సాధించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అది జరుగుతుంది. అందరిలో ఇంత మార్పు తీసుకొచ్చిన మీ వ్యక్తిత్వం అందరితోటి ప్రశంసింపబడుతుంది. కుటుంబ వ్యవహారాలు బాగున్నాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు, వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు ఇవి కూడా సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను ఈ వారం మంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వివాహం కుదిరే పరిస్థితిగా గోచరిస్తుంది. కెరియర్ పరంగా అన్సర్టనిటీ ఏదైతే ఉందో అది ఈ వారం తొలగిపోతుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయటం చెప్పదగిన సూచన. దైవికమనే పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.